తెలుగు రాష్ట్రాల మధ్య బిగుసుకున్న ముడి విప్పలేకపోయింది కేంద్ర జలవనరుల శాఖ. మరో నెల రోజులు పాత పద్ధతినే ఫాలో అవ్వండని తేల్చేసింది. కృష్ణా జిల్లాల వివాదంపై క్లారిటీ ఇవ్వకుండానే సమావేశాన్ని ముగించింది. అటు ఒకరి ప్రభుత్వంపై మరొకరు దుమ్మెత్తి పోసుకున్నారు ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి తగాదాని నెల రోజుల పాటు వాయిదా వేసింది కృష్ణా బోర్డు. ఈ నెల రోజుల పాటు బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం రెండు రాష్ట్రాలు నీటిని వాడుకోవాలని సూచించింది. ఢిల్లీలో 2 రోజుల పాటు జరిగిన కృష్ణా వాటర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో పోలవరం ప్రాజెక్టు ద్వారా మళ్లించే 45 టీఎంసీల నీటిని తమకే కేటాయించాలన్న తెలంగాణ ప్రతిపాదనకు ఏపీ ఒప్పుకోలేదు. అలాగే నాగార్జున సాగర్ కుడి కాలువ హెడ్ వర్క్స్ ను తామే నిర్వహించుకుంటామన్న ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనకు తెలంగాణ ససేమిరా అంది. ఈ విధంగా ఇరు రాష్ట్రాల నడుమ ప్రతిష్టంభన ఏర్పడింది. కృష్ణా బోర్డు ఏకాభిప్రాయం సాధించలేకపోయింది. దాంతో ఉభయతారక మంత్రంలా ఇరు రాష్ట్రాలకు నెల రోజుల సమయం ఇచ్చింది. రెండు ప్రభుత్వాలు చర్చించుకుని ఏకాభిప్రాయానికి రావాలని బోర్డు ఆదేశించింది. తెలంగాణ విషయానికి వచ్చేసరికి మేము గతంలో కూడా చెప్పినాం, గోదావరి నది మీద ఏదైతే ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ 2-3 లింకులు ప్రతిపాదించారో ఇవి 1981 సంవత్సరంలో నీటి లభ్యత మీద అప్పుడు అసెస్మెంట్ జరిగింది. 81 నుంచి 2016 మధ్య ఈ 35 సంవత్సరాల కాలంలో చాలా మార్పులు జరిగినాయి. పై రాష్ట్రాలు చాలా వరకు ప్రాజెక్టులు కట్టారు. గోదావరి నదిలో అంత నీటి లభ్యత లేదు. మీరు ముఖ్యంగా తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మాకు ముఖ్యంగా గోదావరి బేసిన్లో ఉత్తర తెలంగాణలో 40 లక్షల ఎకరాల ఏరియా ఇప్పుడు నాన్ ఇరిగేటెడ్ ఏరియా ఉంది. దాన్ని మేము ఈరోజు ఇరిగేటెడ్ ఏరియా మార్చుకోవాలంటే మాకు నీళ్ళు అవసరం. సో ఇప్పటికే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన పథకాలు కావచ్చు, తెలంగాణ లాంటి కొత్త రాష్ట్రం మరి గోదావరిలో 40 లక్షల ఎకరాల దాకా మేము ఈరోజు ఇరిగేషన్ కోసం ప్రతిపాదనతో ప్రాజెక్టులతో ముందుకు పోతున్నటువంటి దాన్ని అన్నీ కూడా అసెస్ చేసిన తర్వాత అప్పుడు కూడా నీటి లభ్యత ఉంటే మీరు ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ చేస్తే మాకు అభ్యంతరం లేదు. రెండు రాష్ట్రాల ప్రజలు కూడా ముందుకెళ్తా ఉంటే ఆంధ్రప్రదేశ్లో 3 పంటలు పండుతున్నాయి, మాకు ఒక పంటకి నీళ్ళు లేవు. ఇవాళ తెలంగాణ రైతు బాగుండాలని తెలుగుదేశం ప్రభుత్వం కోరుకుంటా ఉంది. తెలంగాణ రైతులు బాగుండాలని మా నాయకుడు చంద్రబాబు నాయుడు కోరుకుంటా ఉన్నారు. మేము 60 సంవత్సరాలు రాష్ట్రం ఏర్పడిన తర్వాత కలిసిమెలిసి అన్నదమ్ములాగా ఉన్నాం. ఇంకో 60 సంవత్సరాలు కాదు, 600 సంవత్సరాలు 60,000 సంవత్సరాలు కూడా రాష్ట్రాలుగా విడిపోయినా మా రక్తం ఒకటే, మా భాష ఒకటే, మా కట్టు ఒకటే, మా సంస్కృతి ఒకటే. యాస మారినా భాష మారలా మాది. మా సంస్కృతులు ఒకటే, మా ఆచారాలు ఒకటే, మా కట్టుబాట్లు ఒకటే. మీరు బాగుండాలి, మేము బాగుండాలని మేము కోరుకుంటున్నాం. కృష్ణా నదీ జలాల్లో తమకున్న నికర జలాల కేటాయింపులను పెంచాలని తెలంగాణ ప్రభుత్వం విన్నవించింది. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం ప్రస్తుతం ఉన్న 299 టీఎంసీల నీటి వాటాకు అదనంగా మరో 90 టీఎంసీలు తమకు న్యాయంగా దక్కుతాయని తెలిపింది. ఏపీ ప్రభుత్వం చేపట్టిన పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులతో ఎగువ రాష్ట్రాలకు వాటాలు దక్కుతాయన్న అంశాన్ని వివరిస్తూ తమ వాటాను 389 టీఎంసీలకు పెంచాలని కోరింది. అలాగే ఏపీ వాటాను 422 టీఎంసీలకు తగ్గించాలని విన్నవించింది. ఇరు రాష్ట్రాల వాదనలు విన్న బోర్డు నెల రోజుల పాటు పాత పద్ధతినే కొనసాగించాలని వివరించింది.